సార్, ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే విద్యారంగంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? 27 తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటేయబోతా ఉన్నారు. అందులో తీసుకున్నట్టయితే ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ ముగ్గురులో విద్యావంతులు ఎవరు అంటే రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు తను ఐఐటి స్టూడెంటే కాకుండా బిట్స్ పిలాన్లో పీజీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి రాకేష్ రెడ్డికి ఈ ప్రాంతం పట్ల గాని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవంలో తీసుకుంటే ఇప్పుడు యువత ముందుకు రావాలనేది దేశమంతా ఎదురు చూస్తా ఉన్నది. మీరు ఈ మధ్యలో తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయినాయి. అంటే గతంలో సీనియర్స్ ఉండాలి, మేము ఇంతకుముందు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు మాత్రమే ఇవ్వాలనే కాన్సెప్ట్ ఈ రోజు ఈ ప్రజల్లోకి మారిపోయింది. ఏమనుకుంటారు, యువత రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళు వస్తేనే మన సమస్యల పట్ల పోరాడతారు, ఎడ్యుకేటర్స్ మెయిన్గా ఉండాలి అనేది పెట్టుకున్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి బిట్స్ పిలాని విద్యార్థి అయినటువంటి రాకేష్ రెడ్డి గారు తప్పకుండా మరి విజయం చెందుతాడని మేము అనుకుంటున్నాం. వారు వచ్చినట్టయితే సమస్యల పట్ల అవగాహన ఉన్నాయి. మేము గతంలో ఇక్కడ పోరాటం చేసినప్పుడు చూసినాం. సమాజ స్పృహ ఉన్న వ్యక్తి, సమాజంలో అట్టడుగున్న వ్యక్తుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, వాళ్ళకి ఏదో చేయాలన్న తపనతోని వారు రాజకీయాలకు వస్తూ ఉన్నారు. నిజంగా కూడా సీనియర్స్ ఎవరు లేకుండా, ఇంతకుముందు ఎమ్మెల్యేలు కాకుండా, ఎంపీలు కాకుండా వీరికి టికెట్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఈసారి చాలా మంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా విద్యావంతుడైనటువంటి రాకేష్ రెడ్డికి ఓటేయాలి, రాకేష్ రెడ్డిని గెలిపించాలి. అట్లాంటప్పుడే మనకి ఇలా మీరు చూస్తున్నారు ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లో ఈవెన్ చిన్న వసతులు కూడా లేవు. లాట్రిన్స్, బాత్రూమ్స్, మహిళా పిల్లలు పాపం ఆడపిల్లల హాస్టల్లో, బాలికల హాస్టల్లో ఎలాంటి వసతులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వారందరి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి రాకేష్ రెడ్డి అని అనుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా నేను అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ జిల్లా ప్రెసిడెంట్ను, మేమంతా కూడా అపార్ట్మెంట్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా మరి విద్యావంతుడైనటువంటి రాకేష్ రెడ్డికి ఓటేసి గెలిపించుకోవాలని అందరం కూడా ఉన్నాం. మొదటి ప్రాధాన్యత ఓటే కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ పార్టీలకో లేక వ్యక్తిగతంగా ఓటేసుకున్నప్పటికీ సెకండ్ ఓటు తప్పకుండా రాకేష్ రెడ్డికి వేస్తున్నారు. 100% రాకేష్ రెడ్డి గారు 50% దాటి తప్పకుండా తనే విజయం పొందుతాడు. రేపు నిలదీసి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వంలో సపోర్ట్ చేసే వాళ్లకు గెలిపించకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించలేరు, జరిగే అన్యాయాన్ని నిలదీయలేరు. కాబట్టి రాకేష్ రెడ్డి గారి కనుక గెలిపించినట్టయితే ఒక అధికార పక్షానికి కొమ్ము గాయకుండా నిలదీస్తాడు, రావాల్సిన నిధులు దిగడుగుతాడు. ఒక నిజంగా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్న వ్యక్తిని మనం గెలిపించుకోవాలి, గెలిచాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.